ప్రభుత్వాన్ని పెంచేటప్పుడు నా తండ్రి అర్హతగా వాళ్ళు అయినప్పటికీ ఎంతగానో ప్రేమించి నూతన సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభా నా నాయన ఇంతవరకు నా ప్రభా గంభీరమైన నా ప్రభా వర్తమానాన్ని పంపించి ఇద్దరు దైవజనుల గౌరవంగా ప్రభా నీకు వందనాలు. మరి సమయాన్ని ప్రభా బిడ్డ అయితే నా తండ్రి ఎంతో ప్రయాసపడి కష్టపడిన తండ్రి నా ప్రభా భర్త లేని బిడ్డలకు నా ప్రభా స్తోత్రాలు నా తండ్రి స్తోత్రాలు. మరి నా తండ్రి కొన్నిసార్లు తీసుకొచ్చి ఉన్నారు బాబు స్తోత్రాలు. బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. వారి తల్లిదండ్రులను దీవించండి, అనాథములను దీవించండి, అక్కజనులను దీవించండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. వాళ్ళు ఏ మొక్కల వల్ల జీవిస్తట్లు బిడ్డలందరికీ సహాయం దయచేయండి. వారు చేసుకుని చేతి కష్టార్జితాన్ని దీవించండి, ఆశ్రయించండి. బిడ్డలకు నా తండ్రి సారీలు ఇచ్చుకుండగా నా ప్రభా మరి నా తండ్రికి తెలిసిన ప్రభా ఏ విధంగా కొనుక్కొచ్చి ఉన్నారని ప్రభా నాయన ఇంకా నా ప్రభా వృద్ధులు తీసుకుని నా ప్రభు బిడ్డల్ని సహాయం దయచేయండి నా తండ్రి. నా ప్రభా దినదినం కన్నీరుతో నిన్ను మోకాళ్ళు వంగ ప్రార్థన ద్వారాగా నా ప్రభు తట్లు బిడ్డలకు సహాయం తెచ్చండి. వారి కుటుంబం అందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యమైన తండ్రి మా సంఘాన్ని దీవించి ఆశ్రయించండి నా ప్రభా. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నేను రకాల కింద అప్పించుకుంటూ నీ చేతులకు అప్పించుకుంటూ ఈ సారీలు తీసుకొచ్చినటువంటి బిడ్డల ప్రభ బహుగా దీవించి ఆశ్రయించి నీ జీవిత రేటం కుమ్మరించిన తండ్రి ఇంకా నా ప్రభా అభివృద్ధిలో తీసుకొచ్చి వాటి చేసుకుని ప్రతిఫలం తోడు నడుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి గారు. మెస్సమ్మ గారు, శాంతం గారు, శాంతం గారు